నిఖిల్ నాకెందుకో అంటే ఇది 4th వీక్ వచ్చేసింది, ఈరోజు సాటర్డే వీకెండ్. నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ వీక్లో మనోడు ఉన్నది చాలా వరకు డౌన్ అయిపోయి ఏదో బెంగ పెట్టేసుకుని హోమ్ సిక్ అంటారు చూసావా, అలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ నిన్న ఎపిసోడ్లో కానీ మొన్న కానీ ఎక్కడ సరిగ్గా ఉండేది లేదు, ఏమీ లేదు. అంటే ఏదో కోల్పోయిన వాళ్ళగా అలా ఉంటున్నాడు, చాలా యాక్టివ్ అయితే లేదు. ఫస్ట్ వీక్ ఫస్ట్ 2 డేస్లో అయితే రఫ్ ఆడించేసారు అందరినీ. అలాంటిది చాలా తగ్గుతా అంటే అంత కామ్ కూల్గా అంటే మాట్లాడితే ఎందుకో హోమ్ సిక్ ఉండి ఎవరి మీదో ఇష్టం ఏదో ఏదో లవ్ ఫెయిల్యూర్ అయిన ఉంటారు కదా, నాకు చాలా వరకు అలా అనిపించింది నిన్న మొన్న కూడా. బట్ నేను అనలేదు, ఎందుకంటే ఒకరోజు అలా ఉంటారు అనుకుంటే 2 to 3 డేస్ నుంచి నేను చూస్తున్నా. సో నాకు అనిపించింది, మీకు కూడా అలా అనిపించిందా? నిఖిల్ గేమ్ ఇప్పుడైతే అంటే క్లాన్ చీఫ్ అయిపోయాడు, 3 వారాల నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. సో నాకెందుకు గేమ్ అయితే టాస్క్ల పరంగా ఆడతాడు, బట్ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఏది ఇవ్వట్లా ఇప్పటి వరకు. నాకు తెలిసిన మటుకి నన్ను ఏదో గెస్ట్ ద సౌండ్ టాస్క్లో ఏదో కొంచెం కొంచెం చేశాడు తప్ప ఎక్కడ గట్టిగా ఇచ్చేసాడు రా ఎంటర్టైన్మెంట్, గట్టిగా మంచి మజా వచ్చిందిరా అన్నట్టు నాకైతే ఏమనిపించలే నిఖిల్ గేమ్ పరంగా. సో మీకేమనిపించింది అసలు? నాకైతే నిఖిల్ అంటే గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది సోనియా వల్ల, పృథ్వీ వల్ల, అదంతా నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ హౌస్లో చాలా జరుగుతాయి, 24 గంటలు మనకి చూసేది 1 గంట గంటన్నర, మహా అయితే లేవు ఒక 2-3 గంటలు మాత్రమే. సో ఇది నాకు అనిపించింది, మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అంటే పృథ్వీ టాప్ 3లో ఉంటాడు అనుకుంటున్నారా? ఉంటే కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.